హాయ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి గృహప్రవేశం షాపింగ్ వ్లాగ్. అయితే స్టార్టింగ్ అయితే గోల్డ్ షాపింగ్తో మొదలు పెడదాం. నేనైతే మమ్మీకి గోల్డ్ నెక్లెస్ గిఫ్ట్ ఇద్దామని అయితే చూసా. ఒకరోజు నేను ఒక్కడిని వెళ్ళాను అనమాట గోల్డ్ షాప్కి. ఇంకా అదైతే ఆ రోజు షూట్ చేసిన వీడియో. ఇంక ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే నేను మమ్మీ అయితే ఇప్పుడు మళ్ళీ బయటికి షాపింగ్కి వెళ్తున్నాం. ఎక్కడికి అంటే బాగంబర్పేట్కి, శివం రోడ్డు, బతుకమ్మ గుంట, అక్కడ హర్ష సిల్క్స్ అనే షాప్ ఉంటుంది. మీకు ఎవరికైనా దగ్గర అయితే ఒకసారి వెళ్ళి చూడండి వాళ్ళ కలెక్షన్. శారీస్ షాపింగ్ మాకు తెలిసిన వాళ్ళు మమ్మీ ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర శారీస్ అయితే పర్చేస్ చేస్తుంది. ఇంక ఇప్పుడైతే వాళ్ళ షోరూంలో 30 to 50% అయితే డిస్కౌంట్ ఉంది. ఇంకా అక్కడికైతే నేను మమ్మీ వెళ్తున్నాము. వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, హర్ష సిల్క్స్ అని. సో మేమైతే ముందు నుంచే దాంట్లో చూసేసి అన్నీ డిసైడ్ అయిపోయినాం అనమాట, ఏది తీసుకోవాలి అని ఒక ఐడియా అయితే ఉండే. ఇంకా అట్లా వెళ్తే షాపింగ్ కూడా మనకి ఈజీ అయిపోయింది. ఇంక ఇదంతా వచ్చేసి తార్నాక రోడ్డు, ఓయూలో నుంచి వెళ్తున్నాము. ఇంకా అక్కడ దారిలో ఆర్ట్స్ కాలేజ్ కూడా ఉంటే వీడియో తీసా. అయితే మమ్మీ సారీ ఫస్ట్ ఫైనలైజ్ చేశాక దాన్ని అకార్డింగ్ టు మా అవుట్ఫిట్స్ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నా. నేను ఇంకా మంచిగా చేద్దాం అనుకున్నా, కాకపోతే మా అన్నయ్యను మా డాడీ సింపుల్గా డ్రెస్అప్ అవ్వడానికి ఇష్టపడతారు. ఇంకా వాళ్ళకి అకార్డింగ్ టు సింపుల్గా మళ్ళీ అన్ని వాళ్ళకి ఇష్టమైనట్టు అందరం ఒకటే కలర్లో అయితే మళ్ళీ సెట్ చేసి వేసుకున్నాం అనమాట. నాకు ఇంకా కొంచెం మంచిగా కోఆపరేట్ చేస్తే మంచి అవుట్ఫిట్స్ అనేది డిజైన్ చేసేవాడిని. కాకపోతే విన్నర్ గైస్ నా మాట. ఇగోండి ఇదే కదా ఆర్ట్స్ కాలేజు. నాకు పర్టికులర్గా తెలియదు, ఇఫ్ ఐమ్ రాంగ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇదే అనమాట హర్ష సిల్క్స్. ఆ అంకుల్ వాళ్ళు షాప్ పెట్టక ముందు నుంచి మనకు తెలుసు. ఇంక ఇప్పుడైతే ఒక 2 years బ్యాక్ వాళ్ళైతే షాప్ ఓపెన్ చేశారు. సో ఇలా ఒకేషన్స్ ఉన్నప్పుడు నేను మమ్మీ అప్పుడప్పుడు వెళ్తాం అనమాట షాపింగ్కి. ఇంకా నేను వెళ్ళినప్పుడే చెప్పాను కదా మేము ఆల్రెడీ ముందే డిసైడ్ అయ్యి వెళ్ళిపోయినామని. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి లావెండర్ కలర్ ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ముందు నుంచే అది మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళామన్నమాట. ఇంక వెళ్ళినప్పుడే లావెండర్ శారీస్ అన్నీ చూసి దాంట్లో ఇష్టమైన పక్కన పెట్టి తర్వాత వేరేవి కూడా చూసింది. కానీ తర్వాత లాస్ట్కి మమ్మీకి అయితే ఇదే శారీ నచ్చిందని ఇంకా శారీ తీసేసుకున్నాం. ఇంకా కొన్ని శారీస్ కూడా షాపింగ్ చేసినాం. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాయి ఏమేమి తీసుకున్నాం అనేది. నేను మమ్మీ కలిసి వీడియో చేసామన్నమాట. సో శారీ అయితే ఇదే లావెండర్ కలర్. ఇది వచ్చేసి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ. ప్రైస్ 20,000 చెప్పారు, కానీ దాని మీద అయితే డిస్కౌంట్ ఇచ్చారు ఒక 30%, అంటే 16,000. ఇంకా ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ నేను మమ్మీ అయితే మళ్ళీ బయటికి బయలుదేరాం ట్రూప్ బజార్కి అనమాట. ఆ రోజు ఓలీ అయినా కానీ ఇంకా మా డాడీని చెప్తూనే ఉన్నా ఓలీ షాప్లో ఉండమన్నా కానీ ఎలా అయినా వెళ్ళండి అన్నట్టుగా అయితే చెప్పిండు. ఇంకా ప్లంబర్ సామాన్లు కొందామని ట్రూప్ బజార్కి వెళ్ళామన్నమాట. కానీ ఆ రోజు అయితే ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్ ఉండే. ఇంకా ఆ రోజు ఓలీ కాబట్టి ఫుల్గా ఆడారు ఓలీ అయితే. ఇది వచ్చేసి మెయిన్ హైదరాబాద్ అనమాట, పాత బస్తీ గల్లీలు ఇవన్నీ చూడండి. ఇక్కడైతే ఫుల్గా ఓలీ ఆడారు. ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా బాగుండే అనమాట, ఒక్క షాప్ కూడా ఓపెన్ లేకుండే. సో అక్కడ నుంచి అయితే నేను మమ్మీ మళ్ళీ బేగం బజార్ వెళ్ళాము ఆటో తీసుకొని. కొంచెం ఫ్యాబ్రిక్ షాపింగ్, ఇంకా 1 gram గోల్డ్ షాపింగ్ అని. కాకపోతే అక్కడ కూడా ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ అక్కడ నుంచి వేరే బజార్కి వెళ్ళాము. ఇంకా అక్కడైతే షాప్స్ ఉన్నాయని ఇంకా ఆ రోజు ఎట్లయినా అంత దూరం వెళ్ళాం కదా అని అయితే అక్కడ ప్లంబర్ సామాన్లు అన్నీ తీసేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక్కడ ఎక్కువ బిజినెస్ ముస్లిమ్స్ వాళ్ళు ఇంకా రాజస్థానీ సైడ్ వాళ్ళే ఉంది బిజినెస్ మొత్తము ట్రూప్ బజార్ అంతా. ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు కూడా షాప్ క్లోజ్ చేసేస్తున్నారు ఆ రోజు, అంటే రోజా ఉంటారు కదా రంజాన్ టైం కాబట్టి. ఇంకా జల్దీ 5 o'clock లోపల అన్నీ అయితే తీసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇంకా ఇంటికి వచ్చేసినాక ఇల్లు అయితే ఒకసారి వీడియో తీసాం మొత్తము. ఇంక ఇక్కడ నేను మమ్మీ బయట నుంచి వచ్చేసరికి డాడీ అన్నయ్య అయితే ఇంటికి వచ్చారు మమ్మల్ని తీసుకుపోవడానికి. ఇంకా తెచ్చిన సామాన్లు అన్నీ అయితే అక్కడ పక్కన పెట్టేసి కొంచెం కూర్చొని అయితే మాట్లాడినాం. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట. ఇది వచ్చేసి నా వైట్ కుర్తా కొత్తది అయితే నేను వేసుకోవట్లేదని మా అన్నయ్య కోసం అని ఇది డైయింగ్ చేయించా లావెండర్ కలర్. ఇక్కడ కలర్ చార్ట్ కూడా ఇచ్చిండు అంకుల్. ఇంకా ఎగ్జాక్ట్ కలర్ చూసి అయితే ఇచ్చేసా. ఇంక ఇది ఒకవైపు ఇంటి కోసము షాపింగ్ చేస్తున్నాము, ఇంకొక వైపు అయితే మా కోసం షాపింగ్ చేసుకుంటున్నాం. మల్కాజ్గిరిలో ఉన్న అన్ని ఫ్యాబ్రిక్ షాప్స్ అయితే ఎతికినా, కానీ నాకైతే కుర్తా కోసం క్లాత్ చూద్దామని, కానీ నాకు కరెక్ట్గా లావెండర్ కలర్ అయితే దొరకలేదు. ఇంకా లేసెస్ కూడా చూసినాము మమ్మీ శారీ కోసం అని, కాకపోతే డార్క్ కలర్ ఉంది పర్పుల్లో, కానీ అది బాగోదని అయితే తీసుకోలేదు.
ఇంక ఇది వచ్చేసి పటేల్ అండ్ కో షాప్కి అయితే వెళ్ళాము. మా ఇంటి దగ్గర ఒక టైల్ షాప్ ఉంటుందని వాష్ బేసిన్ కొందామని వెళ్ళాం, కానీ మాకు అక్కడ నచ్చకపోయేసరికి మళ్ళీ ట్రూప్ బజార్కి వెళ్ళాం అనమాట. ఒక 1 వీక్ కంటిన్యూగా ట్రూప్ బజార్కి వెళ్ళాము. రానుబోనైతే చాలా ఎండలో తిరగాల్సి వచ్చింది. ఒక 2 అవర్స్ జర్నీ. ఇంకా ఎండలో ఆటలో తిరిగేసరికి ఏం చికాకు అనిపించేది. ఇంకా తప్పదు, టైం లేదని ఇంకా అట్లే తిరిగే వాళ్ళం రోజు. ఎందుకంటే మన ఇంటికి దగ్గరలో లేదు ట్రూప్ బజారు, ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా ట్రాఫిక్ కూడా ఉండేది. ఇంకా లాస్ట్ టైం బేగం బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ షాప్స్ అన్నీ ఓపెన్ లేవు కదా అని, ఈసారి ఎట్లాగ వెళ్తున్నాం కదా అని బేగం బజార్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ చూడండి, బేగం బజార్లో చాలా గల్లీలు ఉంటాయి, మనకు కన్ఫ్యూజన్ అయిపోయింది. సో ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక గల్లీలో డ్రై ఫ్రూట్స్, ఒక గల్లీలో ఏమో ప్లాస్టిక్ ఐటమ్స్, ఒక గల్లీలో మొత్తము గ్రాసరీ స్టోర్స్ అట్లా ఉంటాయి. అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్కి అమ్ముతారు. బిజినెస్ ఐడియాస్ కావాలన్న వాళ్ళకి ఇలాంటి ఏరియాస్కి వస్తే మంచిగా దొరికిద్ది. ఎలాంటి బిజినెస్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనేది. ఇక్కడైతే అన్ని హోల్సేల్ షాప్సే, ఫుల్ ట్రాఫిక్. అసలు ఆటోలకి కార్లకి అయితే అస్సలు ప్లేస్ లేదు. బండ్లు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా వాకింగ్ అయితే బెస్ట్. అయితే ఇంకా ఫ్యాబ్రిక్ షాప్లో అయితే వచ్చేసాము. ఇది యూట్యూబ్లో చూసి వచ్చాను అనమాట. ఇంకా ఇక్కడ ఎట్లుందంటే ఈ షాప్లో 6 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం. 6 ఫ్లోర్స్లో కూడా మొత్తం ఫ్యాబ్రిక్సే. 6 మీటర్స్ తీసుకోవాలి కంపల్సరీ, హోల్సేల్ షాప్ కాబట్టి. సో అయితే వచ్చినాం, కానీ నాకు కరెక్ట్గా అయితే దొరకలేదు లావెండర్ కలర్. అంత పెద్ద షాప్లో కూడా లావెండర్ కలర్ లేదు నాకు కావాల్సిన క్లాత్లో. నేను చికెన్ కర్రీ క్లాత్ కావాలని అయితే అనుకొని ఆ షాప్కి వెళ్ళా, కానీ దొరకలేదు లావెండర్ కలర్. అక్కడైతే మమ్మీ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అన్నీ చూస్తుంది, కానీ ఏం తీసుకోలే. ఇంకా అక్కడ బేగం బజార్లో ఇది లేస్ తీసుకున్నాము. మగ్గం వర్క్ లేస్, ఇది మిషన్ వర్క్ ఇది కాదు. పనార్జీటీ మార్కెట్లో 750 అయింది. ఇంకా ఫ్యాబ్రిక్ నాకు మా ఇంటి దగ్గర షాప్లోనే మల్కాజ్గిరిలోనే దొరికింది, కాకపోతే నా కళ్ళు దాని మీద పడలేదు. ఇంకా వేరే ఆప్షన్స్ లేక అదైతే తీసేసుకున్నా. బనారస్ మీటర్ 250 పడింది. ఒకవైపు మా పనులు అయితే అవుతా ఉన్నాయి. ఇంకా మాకైతే రిలేటివ్స్ ఎక్కువ కాబట్టి ఫంక్షన్లకు కూడా అటెండ్ అవుతున్నాం. ఇంకొక వైపు అయితే ఇంకా అక్కడైతే మాకు ఫుడ్ ఏమేమి పెట్టారో చూపిస్తా. ఎక్కువ షూట్ చేయలేదు ఫుడ్ తప్ప. వెళ్ళినప్పుడు అయితే స్టార్టర్స్ పెట్టారు. మేము లేట్గా వెళ్ళిపోయినాం కాబట్టి అన్నీ మిస్ అయిపోయినాం. ఇంకా చిన్న మినీ కేక్స్ పెట్టారు, ఇంకా పఫ్స్ పెట్టారు, ఇంకా సలాడ్స్ పెట్టారు. తర్వాత అయితే ఇక్కడ వెజ్ మంచూరియా ఉంది. నేనైతే మొహమాటంతో ఎక్కడ వీడియో కూడా షూట్ చేయను. ఇంకా ఫంక్షన్స్లో అయితే అసలుకి చేయబుద్ధి కాదు. ఇంకెట్లయినా ఫోన్ అయితే పక్కకు అట్లా ఒక చేతిలో పట్టుకొని వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కరెక్ట్గా రాలేదు వీడియో. ఇగోండి ఇక్కడైతే మంచూరియా పెట్టారు. తర్వాత ఇది వచ్చేసి బటర్ నాన్, ఇంకా రోటీ కూడా పెట్టారు. ఇగోండి ఇది రోటీ. ఇంక ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇంకా అండా కర్రీ పెట్టారు. ఇంకా యాజ్ యూజువల్ తెలిసిన మెన్యూయే, చికెన్ బిర్యానీ, డబుల్ కా మిఠా, ఇంకా వెజ్లో చాలా ఐటమ్స్ పెట్టారు. ఇంకా ఆ ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చిన ఆ నెక్స్ట్ డే, లాస్ట్ టైం నేను ఒక్కడనే వచ్చా కదా, ఈసారి అయితే మమ్మీని తీసుకొని వచ్చి నచ్చింది చూపించేసి అయితే పక్కన పెట్టుకొని అయితే వెళ్ళాం. ఇంకా కొంతమందికి బట్టలు పెట్టడానికి అయితే రేమండ్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ రేమండ్స్లో ఫ్యాబ్రిక్ చూసి మళ్ళీ 9,000కి వెళ్ళి అక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసి అయితే ఇంటికి వచ్చాం. ఇంకా ఆ రోజు ఇన్ని కవర్స్ అని చూపిస్తుంది మా మమ్మీ. ఇంకా బిల్ అమౌంట్ ఎక్కువైనందుకు మాకైతే గిఫ్ట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఇది వచ్చేసి గుడ్ ఫ్రైడే రోజు చర్చి నుంచి అయితే నేను డైరెక్ట్ ప్యాకింగ్ సెంటర్కి వెళ్ళా మా చెల్లి కోసము ఫ్రాక్ తీసుకుందామని. ఇంకా అక్కడ నుంచి ఆల్ఫా హోటల్కి అయితే వెళ్ళి స్నాక్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేస్తాం. ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే సర్దాలి. ఇంకా అదేమంటారు, పెట్టే బట్టలు అనమాట ఇవన్నీ. వేటికి వాటికి సపరేట్ చేసి పెడితే పని అయిపోయింది. ఇది నేను ఇందాక ఇసిరేసి పగిలింది అనుకుంటాను అంటే తక్కువ అని శబ్దం వచ్చింది. పగలేదు, ఇక్కడ పగలేదు గాడ్స్ గ్రేస్.
మమ్మీ శారీకి అలేసేసాం కానీ ఆ టైలర్ మంచిగా స్టిచ్ చేయలేదు, ఇంకా చీర మొత్తం ఖరాబ్ అయిద్దని అయితే ఆ రోజు నైట్ అయితే తీపిచ్చేసాం, లేసు మంచిగా లేదని. ఇంకా అది వచ్చేసి నెక్స్ట్ డే ఈస్టర్ రోజు అనమాట. మార్నింగ్ వెళ్ళిపోయా చర్చ్కి. ఇంకా వచ్చే దారిలో అయితే మోండా మార్కెట్కి వెళ్ళి అయితే ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నా. మాకు హైదరాబాద్లో మోండా మార్కెట్లో ఫ్లవర్స్ చాలా చీప్గా దొరుకుతాయి. ఇంకా అక్కడే కుట్టిపిచ్చా అనమాట. 200 తీసుకున్నారు సపరేట్గా. ఇంకా ఆ రోజు కిలో బంతిపూలు వచ్చేసి 100 రూపీస్. ఇంకొక 10 kgs అయితే తీసుకున్నాను నేను. తీసేసుకొని ఇంకా అక్కడైతే వాళ్ళు ముచ్చట్లు పెడతా ఉన్నారు, వాళ్ళ షాపుల గురించి చెప్తా ఉన్నారు అన్న వాళ్ళు అక్కడ నాతో. ఇంకా ఇంటికి వచ్చే దారిలో అయితే పిజ్జా తీసేసుకొని అల్ఫా హోటల్లో ఇంటికి వచ్చా. ఇంకా గృహప్రవేశానికి గిన్నె కావాలి కాబట్టి పాలు పొంగియడానికి ఇంకా నేను మమ్మీ అయితే గిన్నె కొందామని వచ్చాము. ఇంకా ఇది వచ్చేసి ఆ నైట్ మిడ్ రేపు గృహప్రవేశం అనగా ఆ రోజు నైట్ లాస్ట్ మినిట్ వర్క్స్ అనమాట. అర్బన్ కంపెనీ వాళ్ళకి బుక్ చేసాం కానీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. ఇంకా అప్పటికప్పుడు మాకు తెలిసిన పనుల్ని పెట్టించి చేయించినాం. ఇంకా ఫ్లవర్స్ కూడా కొంచెం డెకరేషన్ చేయించేసి అయితే ఇంటికి వెళ్ళి పండుకునేసరికి 2:30 అయిపోయింది. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6:37కి లేసి ఇంకా మిగతా పనులు అయితే ఇది గైస్ మా గృహప్రవేశం షాపింగ్ లాగా. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైతే మేము క్లీనింగ్ చేపిద్దామని పెట్టించామో వాళ్ళు నాకు హెల్ప్ చేసి డెకరేషన్ మొత్తం చేసేసారనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళని ఇంకా అక్క వాళ్ళని పిలిచే అవసరం పడలేదు నాకు. ఇంకా మార్నింగ్ అయితే వాళ్ళు కొంచెం టచ్అప్ చేశారు. బాయ్ గైస్.